వెల్కమ్ టు కేఫై టీవీ. మహిళా సాధికారతపై ఇంతగా దృష్టి పెట్టి సాధించిన ఏకైక నేత మన జగనన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి. పదకొండు 3/2024 తేదీన ఎమ్మిగనూరు గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి 4351 మంది అక్కా చెల్లెమ్మలకు 8.15 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారు మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలకు సరైన ఆర్థిక చేయూతనిస్తే వారి కుటుంబం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని గట్టిగా నమ్మి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని అక్కా చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా 18,750 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని మన జగనన్న గారు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని మహిళలను తన సొంత అక్క చెల్లెలుగా భావించి అందరిలో వారి గౌరవాన్ని పెంచేలా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారికి తోడుగా ఉండేందుకు వారికి ఆర్థికంగా సహాయం చేశారు. మన జగనన్న డ్వాక్రా రుణమాఫీ చేసి జగనన్న చేయూత, జగనన్న చేదోడు ఇలాంటి పథకాలతో మహిళలకు డబ్బును అందించి ఆ డబ్బును వారి కాళ్లపై వాళ్ళు నిలబడేందుకు సాయం చేస్తున్న జగనన్న తన అక్కా చెల్లెమ్మలను కలలను నెరవేరుస్తున్నారని తెలియజేశారు. తిరిగి కట్టని డబ్బులు సార్ ఇవన్నీ వాళ్ళ యొక్క కుటుంబాలు మరి ఈ విడతతో 4వ విడతతో కలిపి మన గోనెగండ్ల మండలానికి కేవలం 4వ విడత మాత్రమే సార్. ఈ 4వ విడత మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు కోరుచున్నాం. ఆమె లబ్ధిదారులు రండి, పైకి రండి, ఒక 10 మంది రండి, ముందులో రండి, రండి అట్లా పైకి రండి, పైకి రండి, అట్లా రండి, అట్లా పైకి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చేయూత కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్ద ఆయన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి, అలాగే బసిరెడ్డి సార్ గారికి, ఎంపీపీ నసరుద్దీన్ గారికి, మండల కన్వీనర్ దొరబాబు గారికి, సిఐ గారికి, వెంకటరామరెడ్డి గారికి, యువాడి గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి అర్హత ఉంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నమ్మకం, నా ఆడపడుచులు వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన నాయకుడు. అందుకోసం ఆయన మన గడప గడపలో కూడా ఇచ్చినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం మనకు చేయూత కింద 18,750 రూపాయలు వస్తున్నాయి. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. మీరు కూడా ఒక మాట నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 బటన్లు నొక్కమంటున్నారు, ఒకటి ఎంపీకి, 2 ఎమ్మెల్యేకి. అంటే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో ఆయనను గెలిపించాలి. ఎందుకంటే మీ మీదనే నమ్మకం ఉంచుకున్నారు. ఈరోజు మన పెద్ద ఆయన బీసీ అభ్యర్థిని బలపరిచారు. ఆయన నమ్మకాన్ని ఉంచుకొని మీరు బుట్టా రేణుకమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారిని మాట్లాడవలసి. కాబట్టి మీరు మీ కుటుంబం బాగుపడాలని, మీరు బాగుండాలంటే పంట మీద మీరు ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటారో, మీ పొలాల మీద ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటారో అంత కొద్ది ఎక్కువ మీ కుమారుడు, కుమార్తె వాళ్ళ చదువుపైన కూడా జాగ్రత్త తీసుకోవాలి. అటువంటప్పుడే ఇది పోటీ ప్రపంచం. ఇవాళ మనలో మంచి మార్కులు రాకపోతే ఎమ్మెల్యే దగ్గర పోయి ఉద్యోగం వస్తుందంటారు, కానీ ఎమ్మెల్యేలు కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మెరిట్, మంచి మార్కులు ఎవరు వచ్చింటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలా. మీరు రేపు పొద్దున
మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువే ముఖ్యమైన ఆస్తి. మీ పొలం ఎంత ముఖ్యమైన ఆస్తో మీ పిల్లల చదువు కూడా అంత ముఖ్యమైన ఆస్తి. గమనించి మీ పిల్లలు బాగా చదివి చెప్పాలా, బాగా పైకి రావాలా, వృద్ధిలోకి రావాలా. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు ఏమంటే పొరపాటున వాళ్ళు ఎట్లున్నారు ఏం లేదు కానీ చాలా తొందరలో మిమ్మల్ని రమ్మన్నారు. కాబట్టి అది అందుకు లేట్ అయినందుకు క్షమించండి. తర్వాత నా టర్మ్ కూడా అయిపోతూ ఉంది. బుట్టా రేణుకమ్మ గారిని మన సీఎం గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మనమందరము ఆమెకు ఓట్లు వేసి పెద్ద మెజార్టీతో గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మన సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. మనము సుఖశాంతితో ఉంటాము. అదే చంద్రబాబు మాటలు వింటే పోయిన తూరి రుణమాఫీ చేస్తానే సగం మందికి వేసా, సగం మందికి చేయలే. అదేవిధంగా బాబు వస్తే జాబ్ వస్తానే తెలుగు జాబ్ రాలేదు కానీ బాబు వచ్చా, కరువు వచ్చా. మీరంతా చూసింటారు కరువు వచ్చా. కాబట్టి పంటలకు రేట్లు పడిపోయాయి. కాబట్టి ఎప్పుడు చంద్రబాబు నమ్మొద్దండి. చంద్రబాబు అంతా కుయుక్తిపరుడు. రేపు ఎలక్షన్స్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తుకి బుట్టా రేణుకమ్మ గారికి ఓటేసి మనం అందరం పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.